కాల సమయంలో ప్రభు నామాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కాల సమయంలో గద్దించుట, ఖండించుట వాక్యానుసారమా అనే అంశాన్ని ఈరోజు మీ ముందుకు నేను వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఖండించుట లేక గద్దించుట 2 పదాలు బైబిల్ గ్రంథంలో ప్రభువు కొన్ని సందర్భాల్లో లేకపోతే కొంతమంది చేస్తున్నటువంటి పనులను గూర్చి దేవుని యొక్క బిడ్డలు వారు నడుస్తున్నటువంటి మార్గాలను గురించి వారు దేన్నైతే అనుసరిస్తూ ఉన్నారో, దేన్నైతే ఆచరిస్తా ఉన్నారో, ఏ పనినైతే చేసుకుని పోతూ ఉన్నారో దాని విషయమై ప్రభువు ఏం చెప్తున్నారంటే వాక్యములో చాలా చోట్ల ఖండించుట, గద్దించుట గురించి అక్కడ మనకు ప్రస్తావన కనిపిస్తూ ఉంటది. అయితే ఈ ఖండించడము, గద్దించడము మనం చేయొచ్చా? ఒక మనిషిని మనం ఖండించొచ్చా? ఒకరు చేస్తున్నటువంటి అక్రమాల్ని, లేకపోతే వారు చేస్తున్నటువంటి పనిని, వారు నడుస్తున్నటువంటి త్రోవల్ని, వారి యొక్క ప్రవర్తనను, వారి యొక్క జీవితాల్లో వారు ఇది చాలా బాగుందని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు గద్దించడమో తప్పకుండా మనము చెయ్యాలి. ప్రభు వాక్యం చెప్తూ ఉంది, గద్దించాలి, ఖండించాలి.